మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు శిరీష, మా హస్బెండ్ పేరు సురేష్, నా కూతురు కమల, మా చిన్నమ్మ ప్రభావతి. నాకు మ్యారేజ్ అయిన 7 years తర్వాత లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఆ సంఘం అంతా నా కోసం ప్రార్థన చేసిన తర్వాత నాకు దేవుడు కుమార్తెని ఇచ్చాడు. తన గురించి ఒక టెస్టిమనీ. తను చిన్న పాపగా ఉన్నప్పుడు నాకు సఫిషియెంట్గా మిల్క్ లేవు, అయితే ఫీడింగ్ చేయాల్సి వచ్చింది. తను ఫీడింగ్ తీసుకోలేదు, బాటిల్ ఫీడింగ్. ఆ టైంలో 3 months వరకు నేను చాలా సఫర్ అయ్యాను, చాలా ఏడ్చి ప్రేయర్ చేసుకున్నాను. దేవా, నా పిల్ల పాలు మానేంత వరకు కూడా సఫిషియెంట్గా నాకు పాలు కావాలి అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అలానే నా కూతురు పాలు మానేంత వరకు కూడా చాలా సఫిషియెంట్గా, ఎప్పుడు కూడా ఇన్సఫిషియన్స్ అనేది లేకుండా దేవుడు సమృద్ధిగా దయచేశాడు. రెండోది, తను 2 yearsకే యూటీఐ ప్రాబ్లంతో బాధపడేది. చాలా ఒక నైట్ అంతా చాలా ఏడ్చింది. మార్నింగ్ తీసుకొని వెళ్ళాం. అలా 2 times రిపీటెడ్గా వచ్చింది. ఆ 2 times రిపీటెడ్గా వచ్చినప్పుడు ఇక అట్లా కిడ్నీ వరకు ఏమన్నా వెళ్తుందేమో, స్కానింగ్ తీయాల్సి వస్తుందేమో అని చెప్పి డాక్టర్స్ అన్నారు. అలాంటి టైంలో తను పుట్టినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం అనమాట, ఇశ్రాయేల్ కలిగిన ఏ రోగం కలగకుండా దాన్ని శత్రువు మీదకి ఇసిరేస్తానని చెప్పి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, తను February 14th పుట్టింది. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు నెక్స్ట్ 3rd time కూడా తను ఫీవర్తో సఫర్ అయినప్పుడు ఆల్రెడీ యూటీఐ ప్రాబ్లం ఉంది కదా, ఒకసారి మనం టెస్ట్ చేద్దామని డాక్టర్ టెస్ట్ చేసినప్పుడు ఏమీ లేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవునికి చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత మూడోది, మా చిన్నమ్మ, తను లాస్ట్ నవంబర్లో క్యాన్సర్తో డిటెక్ట్ అయింది, 4th stage అనమాట. అయితే బ్రెస్ట్ నుంచి అది లివర్కి కూడా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో అలాంటి స్టేజ్లో చాలా సీవియర్ పెయిన్ వచ్చినప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చాము. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అన్నకు తీసుకొచ్చి అన్న దగ్గర తీసుకొచ్చి ప్రేయర్ చేయించాము. ప్రేయర్ చేయించినప్పుడు ఏం కాదమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పారు. ప్రేయర్ చేసిన తర్వాత నిజంగా అంత సీవియర్ 2 days చాలా సీవియర్ పెయిన్తో తను సఫర్ అయింది. 3 months మెడిసిన్స్ వాడాము. వాడిన తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి కొన్ని రిపోర్ట్స్ తీసుకొని పర్వాలేదమ్మా, ఇప్పుడు బాగానే ఉన్నారు, అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయమన్నారు. దీన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. అండ్ గ్లోబల్ చైన్ ప్రేయర్లో కూడా తన గురించి మేము రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు సంఘం అంతా కూడా తన కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి మీ సంఘానికి, తర్వాత సేవకులకి నా కృతజ్ఞతాస్తుతులు. తర్వాత నా ఫ్రెండ్ దివ్య, తన ఇంటర్ క్లాస్మేట్, 2013లో వాళ్ళకి వివాహం అయింది. అయితే యూట్యూబ్లో ఆషేర్ అన్న సాంగ్స్ అవి వస్తూ ఉంటాయి, అవి చూసిందంట. కానీ నేనైతే ఎప్పుడూ నా ఫ్రెండ్స్కి, నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ అన్నవి సాంగ్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. అలా ఒకరోజు షేర్ చేసినప్పుడు తను నాకు కాల్ చేసుకొచ్చింది, శిరీష మీరు ఈ చర్చ్కి వెళ్తారా, నేను అన్నతో ఒకసారి ప్రేయర్ చేయించుకోవాలి. 2013లో మ్యారేజ్ అయింది, మాకు పిల్లలు లేరు, చాలా సఫర్ అవుతున్నాను, నేను చాలా మెంటల్ స్ట్రగుల్స్ నుంచి వెళ్తున్నాను, చాలా స్ట్రెస్లో ఉన్నాను, నేను కంపల్సరీగా నాకు ఒక్కసారి అన్నతో అపాయింట్మెంట్ ఇప్పించి ప్రేయర్ చేయించుకోవాలని చెప్పేసి అడిగింది. తను ఎంతో స్ట్రైవ్ చేసింది రావాలి అన్నతో ప్రేయర్ చేయించుకోవాలని, కానీ కుదరలేదు. ఫోన్లో ప్రేయర్ చేశారు అన్న. ప్రేయర్ చేసిన తర్వాత
ఎలా అంటే కంప్లీట్గా ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ అనమాట. తను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా నాకు పిల్లలు పుట్టరు, అందరు నన్ను చాలా మాటలు అంటున్నారు, అలాగా తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో అన్న ప్రేయర్ చేసిన తర్వాత తను స్టేబుల్ అవ్వడం, స్ట్రాంగ్ అవ్వడం, శిరీష నువ్వు పంపించే అవి సాంగ్స్ అవన్నీ నేను వింటున్నాను, అన్న మెసేజెస్ వింటున్నాను, ఆ మెసేజెస్ ద్వారా నేను ఎంతో బలపడుతున్నానని తను చెప్పింది. లాస్ట్ ఏప్రిల్ 22కి తనకి పాప పుట్టింది. తను ఫోన్ చేసి నాకు చెప్పింది అనమాట, నాకు పాప పుట్టింది, అన్నకి అందరికీ థ్యాంక్స్ చెప్పానని చెప్పు, అండ్ చైన్ ప్రేయర్లో కూడా నా గురించి ప్రేయర్ చేస్తున్నారు కదా, ఇన్ఫార్మ్ చేయి అని చెప్పింది. ఈ విషయం విన్న తర్వాత నేను చాలా సంతోషించాను, దేవుని నామానికి ఎంతో థ్యాంక్స్ చెప్పాను అనమాట. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, దేవుడు నా పక్షాన ఒక గొప్ప కార్యం చేశాడని. అండ్ తర్వాత మా హస్బెండ్ గురించి లాస్ట్ అక్టోబర్లో కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి తను అంతకుముందు చేస్తున్న జాబ్ని మానేయాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా అంటే అప్పటి వరకు కూడా చాలా బాగుంది లైఫ్ అంతా. ఆ టైంలో ఏంటి ప్రభా ఇలా సడన్గా మానేయాల్సి వచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు దేవుడు మా కోసమే మాట్లాడినట్టుగా ఇదిగో నీ గూడు చెదిరిందా అని చెప్పి ఆ రోజు అన్న మెసేజ్ అనమాట. ఆ మెసేజ్ వినగానే ఇంకా నువ్వు విన్నావా వాక్యము, ఈరోజు మన కోసమే చెప్పారు, గూడు చెదరగొట్టేది ఎవరో కాదు దేవుడే మనల్ని నడిపిస్తాడని చెప్పాడు కాబట్టి మనం దేనికోసం భయపడకూడదు, దేవుని మీద ఆధారపడతాను అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. ఇక మాటకి నేను కూడా ధైర్యం, ఎందుకంటే మా హస్బెండ్ కాలు ఇరిగినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని అలానే ఆశ్చర్యంగా మమ్మల్ని పోషించాడు. ఎలా ఏంటి అనేది తెలియదు కానీ అద్భుతంగా దేవుడు మమ్మల్ని పోషించాడు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ లాస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో మళ్ళీ వేరే జాబ్ జాయిన్ అవ్వడానికి కూడా దేవుడు కృప చూపించాడు. తర్వాత ఇంకొకటి, ఎవ్రీ టైం నేను ఏదన్నా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ని నా మనసులో ఏదైతే నేను క్వశ్చన్ చేస్తానో సేమ్ అదే క్వశ్చన్ని నెక్స్ట్ సండే అన్న క్వశ్చన్ నేను ఎలానైతే క్వశ్చన్ చేస్తానో సేమ్ అదే క్వశ్చన్ అన్న రిపీట్ చేస్తారనమాట. అలా క్వశ్చన్ చేస్తారు, ఇది ఇలా మీరు అనుకుంటున్నారా, దేవుడు ఇదిగో ఇది మీకు సమాధానం చెప్తున్నాడు అని చెప్పేసి ఆ వాక్యం ద్వారా మాట్లాడతారు. అలా నేను ఎన్నోసార్లు వాక్యం తెలిసినా, ఇది ఎంత వాక్యం తెలిసినా ఆ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆ దైవజనులు ఇచ్చిన మాట ఎంతగానో ఆదరిస్తుంది. ఆ ఆదరణ నా కుటుంబం మేము అనుభవించామన్నమాట. ఎంతో అనమాట. చాలా వేదన పడేదాన్ని, బాధపడేదాన్ని, ఏంటయ్యా ఇలాంటి పరిస్థితులు అని దేవుడిని క్వశ్చన్ చేసినప్పుడు, నాకు ఒక సొల్యూషన్ కావాలని అడిగినప్పుడు ఎంతో దైవజనుల ద్వారా డైరెక్ట్గా నాతో మాట్లాడటం, దాని ద్వారా నేను నా కుటుంబం ఎంతో బలపడ్డాము. తర్వాత లాస్ట్ 2023లో కమల బర్త్డే రోజున అన్న ఒక వాక్యం ఇచ్చారనమాట. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అమ్మ కమల కోసం. ఎవ్రీడే మన యాత్ర జీవితంలో దేవుని కృప మనకి కావాలి కాబట్టి మన దేవుని కరుణాహస్తము మా పైన, మా సమస్తం పైన, మా చిన్నవారి పైన తోడుగా ఉండాలని చెప్పి ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అని చెప్పారు. నిజంగా ఆ వాక్యాన్ని ప్రతిరోజు నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. 2023 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కమలా విషయంలో తను అంతకుముందు 1 మంత్కి ఒకసారి కంపల్సరీగా ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది. జలుబు కానీ, జ్వరం కానీ, ఏదో ఒక ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే దైవజనుల వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానో, ఆ ప్రార్థన చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని కృప వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా తను హ్యాపీగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అందుని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను.
రిపీటెడ్గా ఒకటే అంటే నాకు 2 అబార్షన్స్ తర్వాత కమల పుట్టింది. రిపీటెడ్గా ఎందుకు చెప్పాలి అని కాదు, దేవుడు ఎక్కడికి వెళ్ళినా కానీ సాక్ష్యంగా ఉండమన్నాడు. అందుకని నా కుమార్తె నాకు దేవుడు ఇచ్చిన వరం. దేవుని సన్నిధిలో సంఘము అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన కుమార్తె. తన గురించి, నా కుటుంబం గురించి, మా చిన్నమ్మ గురించి సంఘం అంతా ప్రార్థన చేస్తారు. అందుని బట్టి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. దైవజనులకు కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక. అసలు మా అమ్మ అందరు నాకు ప్రేర్ చేశాడు. హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రం. నన్ను దేవుడు బ్రతికించిందంటే నాకు నోట్లో ఈడ దవడకు చిన్న కుడిపొడిగా అయింది. అవి ఏం కాదని అనుకుంటుంటే అది ఎక్కువైపోయి బాగానే దవడకు చాలా ఎరిపోయినాక మొత్తులు పోయి చూయించుకుంటే హాస్పిటల్కి పోవాలమ్మా, మేము దూరం పోవాలంటే దేవుని నామానికి స్తోత్రం. నా కొడుకులకు ఫోన్ చేస్తే మా కొడుకులు వచ్చి రాకముందుకే నా మనవడు కామిని హాస్పిటల్కి తీసుకుపోయిండు. కామిని హాస్పిటల్ తీసుకుపోతే అమ్మ ఇక్కడ రొమ్ము తీసి దీనికి వెయ్యాలి, ఇదంతా ఖరాబ్ అయింది, ముక్క కట్ చేసి పంపి 3 రోజులకు రా అన్నారు. 8 రోజులకు రా అంటే 8 రోజులు పోయినాక అన్నాడు కట్ చేయాలమ్మా, ఇదంతా కట్ చేసి ఇక్కడ వేయాలి అంటే నాకు ఛాతి కాదని సార్ అని నేను అంటే, ఛాతి కాడితే మరి తీయరాదు, ఇది ఆపాయమే, ఇది క్యాన్సరు అని చెప్పిండు. ఆడ 8 లక్షలు అడిగిండ్రు. 8 లక్షలు అడిగిండ్రు. దేవుని స్తోత్రం. 8 లక్షలు అమ్మితే నా కోడలు ఏమన్నదంటే, నీకంటే ఎక్కువ ఏం లేదు అత్తమ్మ, 1 ఎకరం అమ్ముతా, బాగా చెప్తా అన్నది. అంటే ఏముందమ్మా అని నేను అనగానే నా చిన్న కొడుకు ఏమన్నాడు, ఈ అన్న ఇక్కడ ఫోన్ అన్న పోయే చెట్టుకి ఫోన్ చేయాలంటే ఆచార్య గారికి ఫోన్ చేస్తే ఏమన్నంటే వసంతార హాస్పిటల్ తీసుకుపోయినాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ సారు డాక్టర్కు పరమ డాక్టర్ నా దేవుడు ఉన్నాడు, అయ్యా నాకైతే ఏం లేదని ఆచార్య గారు విడిపించి ఇంటికాడ ప్రార్థన చేయంటే ఏం చెప్పిందంటే, నీకు నాకు ఆగ్దానం ఏమొచ్చిందంటే, మహోసాట్లో నివసించేవాడు సర్వశక్తి నీడని విసర్జించుకుంటాడని వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. నీ పక్కన 10,000 మంది పడ్డా, ఎడం పక్క 7,000 మంది పడ్డా నీకు అపాయం రాదని వచ్చింది. నా దేవుడైతే గొప్పడు, నాకేం భయం లేదు అనేది నా పిల్లలు చెప్పి చక్కగా హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ కూడా పొద్దుగాల తీసుకుపోయిండ్రు. హాస్పిటల్కు 4 బిడ్డలు 2 కొడుకులు ఎమ్మడే ఉండరు. ఏం చేస్తారు వాళ్ళు, నాకైతే సోయలేదు. తీసుకుపోయిండ్రు. పొద్దుగాల తీసుకుపోయి రాత్రి 10 గంటలకు 9 గంటలకు ఎప్పుడు తీసుకొచ్చిండ్రో తెల్లారి 4 గంటలకు తీసుకొచ్చి ఆ చెంప మీద కొడుతుండ్రు. కానీ నాకైతే మెరకలేదు. నా పెద్ద కొడుకు వచ్చిండు. చూసే వరకు ముఖం ఇంత రావాల్సింది, భయంకరంగా ఉన్నా. దేవుని నామాన్ని సూత్రం నా కొడుకు వేసి భయపడా బట్టలేసి తమ్మిది చెప్పిండు. తమ్మిది చెప్పగానే ఏం కలిసి అన్నాని నా చిన్న కొడుకు ఇచ్చిండు. నా పెద్ద బిడ్డ నన్ను చూసి భయపడింది, దగ్గరికి రాలే. నా చిన్న కొడుకు దగ్గరికి వచ్చి ఏం కాదన్నా అని నడిపించిండ్రు. ఇంటి అడికి 2 సేపు నడిపించిండ్రు. నాకేమంతా లేదు. ఇక తీసుకొచ్చి ఎమర్జెన్సీ రూమ్లో తీసుకొచ్చి ఇవ్వరేసిండ్రు. ఇక తెల్లవారు నాయన నా ఊపిరి తీసుకో అంటున్నా. ఆ బాధ భరించలేని బాధ వచ్చి ఎట్ట తెల్లారిందో ఇక దేవుని ప్రార్థన చేసుకుంటే కూర్చోవచ్చలేదా, ఇటు పండొచ్చలేదా, ఈ నుంచి దాకా చేసిండ్రు. నాకు ఇదంతా చేస్తారని ఏం లేదు. పళ్ళు కింద ఏం చేస్తారో ఇంతంత అనుకున్న. దేవా నీకు స్తోత్రం నాయన. నా చూస్తే సైకిల్ శైలిం ఎట్లా ఉంటుందో అట్లా కుట్టుబడ్డాయి అయ్యా, ఈ నుంచి మొదలు పెడితే ఇందాక. దేవుని నామానికి స్తోత్రం. నాకు ఎట్లా చేసిండ్రో నేనైతే 3 రోజులు 4 రోజులు మెలకు వచ్చినాక చూసి ఇక నేను దేవుని సన్నిధిలో చేరవచ్చిందని అనుకున్నా. నేనైతే బతకను అనుకున్నా. నాకు క్యాన్సర్ అనగా భయమైంది. క్యాన్సర్ అయితే ఇక బతకరు ఆయన. మా ఊరి 2 వచ్చి నాతో 2 చచ్చిపోయిండ్రు. మా అన్న సుత నన్ను చూడొచ్చిండు. మా అన్న మంచిగా ఉన్నాడు. నేను చనిపోతానని అందరూ ఏడ్చి ఆడొచ్చి చూసిపోయిండు. వాడు పోయినాక 2 నెలలకి వాడు చచ్చిపోయిండు. అని నా దేవుడు గొప్పవాడు. నా తండ్రి ప్రార్థన ఆలకించిండు. మాకు పోగానే ఈ లైఫ్ టెంపుల్కి వచ్చే బాబు పవీన్ కుమార్ ఆ పిల్లగాడు కలిసి
ఆయన నా కొడుకులు అంటాడు. నాకు 3 కొడుకులు సాయం అయినట్టు. అయ్యగారితో 4 దేవుడు 5 ప్రతి ట్రీట్మెంట్లు దెబ్బ 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 చేసి ఇచ్చిండు. వీడికి వచ్చి ఆయన అంటే నా కొడుకుని ఏర్పాటు చేసి అన్న ఎందుకు వచ్చినామంటే మా అమ్మ ఇట్లా అయింది అనగానే రక్త పరీక్ష అన్నీ చేసి అన్నీ చూపించిండ్రు. నాకు అన్ని మంచిగా చేసిండ్రు. కానీ నేను బతిక రోగం కాదు, నా దేవుడు గొప్పవాడు, నా గొప్ప దేవుడు కాబట్టి నన్ను బతికించుకుండు. నా సంఘం మొత్తం వచ్చి చూసిపోయి నా ఫాస్టర్ వచ్చి ఈ డ్రైవ్ టెంపుల్ దీవింపబడును కాక అయ్యగారును నేను నిండు వందనాలతో జీవిస్తున్నాను. ఆయన సేవపరిచే కావాలి, ఇంకా బాగా కావాలి. నా కొడుకులతో ఈ సంఘంలో సభ్యులుగా అయ్యి ఆ చేదోడు ఆదోడుగా మాకు బలం ఉంది. ఏంటంటే సంఘం గట్టి ఉంటే మేము గట్టి ఉన్నట్టే. ఎలాకేమన్నాడు గుర్రగాయ కాపరు గాయడు అక్కడ మేము గొర్రెనే కంటాయి. కానీ మనం సుత చేయాలి. అయ్యే చెప్పిన వాక్యం నాకు మంచిగా అర్థమవుతుంది, నాకు మంచిగా వస్తుంది. అయ్యా ఈ సేవ దీవింపబడాలి, ఈ సంఘం దీవింపబడాలి. అయ్యా నూరంతలు ఎంతలు ఫలింపబడాలి. ఆచార్య గారికి నా నిండు వందనాలు, నా సాక్ష్యం ముగించుకుంటున్నాను. లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ, నా ఆత్మీయ తండ్రికి, ప్రేయర్ వారియర్స్కి అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సాక్ష్యం చెప్పుకోనీకి లైఫ్ టెంపుల్లో ధన్యుడని భావిస్తున్నాను. దేవుడు నా పట్ల ఎన్నో మేళ్ళు చేశాడును, మా తల్లి విషయాల్లో ఎన్నో కార్యాలు చేశాడును. అమ్మకు బాగాలేనప్పుడును, కామినేని హాస్పిటల్కి వెళ్ళినప్పుడును మమ్మీకి చాలా, ఎందుకంటే మమ్మీ ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు నాతో అన్నారు మమ్మీ బ్రతకడం చాలా కష్టం, ఆ తర్వాత రొమ్ము కట్ వేయాలన్నా కూడా మమ్మీ రొమ్ము కాలిపోయి ఉన్నది కాబట్టి అమ్మది చాలా కష్టం అని చెప్పారు. అక్కడి నుంచి యశోదకు వచ్చాను. యశోదకు వచ్చినప్పుడు కూడా కొంచెం కష్టం అన్నారు. ఆ తర్వాత అన్నం కలిశాను. అన్నం కలిసినప్పుడును దీనికి ఎందుకు బాధపడుతున్నావు, ఏం బాధపడద్దు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పాడును. ఇది చిన్న సమస్య, ఇక్కడ నుంచి బయటపడతారు ఇప్పుడు అని అన్నాడు. కానీ దాని రోజు నుంచి చాలా వరకు మేము బాధపడ్డాము. దానివల్ల బ్రతకడం ఏంది కష్టం అనేది చాలా ఇబ్బంది అనిపించింది. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. అమ్మ చెప్పినట్టుగాను అసలు అమ్మకు తెలియదు, హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డది. అయినప్పుడు కూడా సర్జరీ విషయాలు కూడా కొంచెం లేట్ అయింది. అన్నని అడిగాను, అక్క వాళ్ళు నన్ను ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు ఎలా ఉంది ఎట్లుంది అని. అన్న కూడా ప్రతిసారి వారం అడుగుతూ ఉన్నారు, భయపడొద్దు బ్రదర్, దీని గురించి ఏం టెన్షన్ పడొద్దు, దేవుడు మేలు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, వాగ్దానం ఇచ్చాడు దేవుడును. మళ్ళీ లైఫ్ టెంపుల్లో సాక్ష్యం చెప్తారని అన్న కానీ అక్క కానీ ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థన చేశారు. ఆ రోజు అన్నట్టుగానే ఆ రోజు అయితే నాకు చాలా భయం అయింది, ఏదో మా అమ్మను మళ్ళీ చూస్తామా అని అనుకోలే. కానీ ఈరోజు నిలబడి సాక్ష్యం చెప్పుకోనీకి దేవుడు మహాకృపను చూపించాడు కాబట్టి ఆయనకు నిండు వందనాలు చెల్లించుకున్నాను. ఎలాంటి ఇబ్బందుల్లో నుంచి అయినా కూడా దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. అమ్మ సాక్ష్యం చెప్పింది, అన్ని విషయాల్లో కనికరించాడు దేవుడును. దగ్గర అమ్మకు 9 గంటలు సర్జరీ అయింది. బసవతారకలో ఎవ్వరు లేరు, బయటికి వెళ్ళి మేము చేయించుకుందామని అనుకుంటే అన్న ఒక మాట అన్నాడు, నువ్వు బయటికి వెళ్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు అని. అక్కడికి వెళ్ళగానే చాలా ఇబ్బంది అయింది. అంతలోనే మన లైఫ్ టెంపుల్ సభ్యుడు తమ్ముడు ప్రవీణ్ ఉన్నాడు బసవతారకలో, బ్లడ్ టెస్ట్ కోసం వెళ్తే అక్కడ ఉండి నన్ను అడిగాడు, నన్ను వాలంటరీ కదా అనండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తొందరగా ఏ పని కానీ చాలా తొందరగా చేయించడానికి దేవుడు మహాకృపను చూపించి అంతా అక్కడి నుంచి అయిపోయి వచ్చేంత వరకును ఆ అబ్బాయి దగ్గర ఉండి చూసుకున్నాడు. ఆ అబ్బాయికితోని సునీల్ అన్న నన్ను అడిగినప్పుడును, ఆ అబ్బాయి నెంబర్ పెట్టినప్పుడు ఆ అబ్బాయితో కూడా సునీల్ అన్న మాట్లాడి ఏదున్నా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్న చెప్పడం, సునీల్ అన్న చెప్పడమును, జేమ్స్ అన్న చెప్పడమును, ఇలా ప్రతి విషయాలలో నాకు లైఫ్ టెంపుల్ ఎంతో సహాయపడేది. నేను అనుకున్నాను మమ్మీని ఇలా చూస్తాను, ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మకైతే అందంగా ఉంటుంది. ఆ తర్వాత అనుకున్నాము ఈ లైఫ్లో ఇలా అవుతుందా, మాకు ఎంతో ఇబ్బంది అని అనుకున్నాము. కానీ దేవుడు ఏది ఇచ్చినా కూడా మన మేలుకి అన్న ఒకటి అన్నాడును, దేవుడు కనికరించేవాడును, ఎలాంటి ఇబ్బంది పడొద్దును, ఆ విషయాల్లో దేవుడు కృప చూపిస్తాడని. అన్న అయితే మమ్మల్ని ఎంతగానో నిలబెట్టాడు, వాగ్దానం మీద నిలబెట్టాడును. ఈ సమయాలలో ఎలా జీవించాలో ఎట్లా అని అనుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి అన్న ప్రతి విషయాల్లో ప్రతి వారం కూడా మాట్లాడుతూ, ఏం కాదు బ్రదర్, మీరు ఎందుకు భయపడుతున్నావు, లైఫ్ టెంపుల్కి వస్తున్నావు కదా, నువ్వు ఎందుకు ఇంకా టెన్షన్ పడుతున్నావు అంటే, అన్న ఇది చూసినప్పుడు ఏంటంటే అమ్మకు రైట్ సైడ్ రొమ్ము గాలి ఉంది, అమ్మ బయటకు వస్తుందా, ఎందుకంటే అది కాలిన రొమ్ము వేయలేనన్నారు. ఏం కాదంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అక్క నాతో కూడా అన్నది, లైఫ్ టెంపుల్కి వచ్చి నువ్వు ఏడుస్తున్నావా, ఇంకా దేవుడు నువ్వు నమ్మట్లేవని ఒకసారి నన్ను గట్టిగా అసలు అడిగింది. అందులో ఏంటంటే నన్ను గట్టిగా చెప్పింది కూడా, ఇంకోసారి నువ్వు ఇలా బాధపడొద్దు, ఇంకోసారి నేను చూడొద్దు,
ఎందుకనంటే ఈ లైఫ్ టెంపుల్లో నువ్వు అమ్మని తీసుకొని సాక్ష్యం చెప్పే రోజు ఒకటి వస్తుందని. ఈరోజు నిజంగా నేను నమ్ముతున్నాను, దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు మా పట్ల. ఒక్క అమ్మ సర్జరీ అయినాక 10-15 రోజులు ఆ ఫేస్ అవన్నీ చూసినప్పుడే మేము భరించలేము. మేము ఇంటికి ఎలా తీసుకుపోవాలి, పోతుంది ఇంటికి వస్తుందా, మాకు ఏంది పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామా అనుకున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి బయటకు వచ్చాము. ఎలాంటి విషయాలలో కూడా దేవుడు కనికరించాడు, కృపను చూపించాడును. ఆయనకే మహిమ కలగాలి. ఎందుకంటే నా గురించి నాకు సొంతగా ఇక్కడ వచ్చినప్పటి నుంచి దేవుడు నాకు ప్రతి విషయాలలో సహాయం చేశాడు. నాకు లైఫ్ టెంపుల్ చాలా తోడుంది. మెడికల్ విషయాలలో కూడా ఇక్కడ ఉన్న ప్రవీణ్ అన్న ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేశాడు. నా అమ్మ విషయాల్లో కానీ చాలా సహాయం చేశాడును. అమ్మ బాగాలేనప్పుడే మా వైఫ్ కూడా బాగలేదును. అప్పుడే ఏందో తెలియలేదు, మామూలుగా జ్వరం వచ్చిందని వెళ్ళాము. ఆ జ్వరం వచ్చిందని మేము వెళ్ళేసరికి అక్కడ ఏంది అడ్మిట్ చేయాలి, ఈమెకు హెల్త్ బాగాలేదు అని చెప్పినప్పుడును అక్కడ అడ్మిట్ అయ్యామును. ఈ అడవుల్లో సరే చూసుకోలేదు, అడ్మిట్ అయ్యాను. అక్కడ అడ్మిట్ అయ్యి 2 days కానీ నాకు 50,000 బిల్ వేశారు. ఏమంటే నాకు నేను అక్టోబర్ 8వ తారీఖున అక్క వాళ్ళకు 7వ తారీఖు ఫోన్ చేశాను. అంటే ఎందుకు వెళ్ళారు బ్రదర్, ఇన్ని డబ్బులు మీరున్న ఇబ్బందుల్లో నుంచి ఎందుకు వెళ్ళారు అని అన్నప్పుడును అక్క తెలియక ఇక్కడ వచ్చాం. మరి అంటే అన్న ఆ రోజు ఎస్తేరు గురించి వాక్యం చెప్తా ఉన్నాడు. మాకేం తెలియదు, సైలెంట్గా కూర్చున్నాము. ఆమె అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నది. మరి వెళ్ళి బిల్లు కట్టి రాపా అని అంటే అంతలో శంకర్ అన్నకి అవినాష్ అన్నకి ఫోన్ చేశాను. అన్న ఒకసారి రండి, మరి నాకు ఇబ్బంది ఉందంటే అవినాష్ అన్న శంకర్ అన్న వచ్చారు. ఏం కాదులే అన్న, నేను డబ్బులు తీసుకొచ్చి నేను చేస్తాను అని ఇబ్బంది పడొద్దని అన్నారు. కాకపోతే అక్క నాకు ఫోన్ చేసి అన్నది, మీరు ఇంత ఇబ్బందులలో ఎందుకు వెళ్ళారును, ఏదైనా ఉంటే ఇంటికి ఉంటే ఫోన్ చేయొచ్చు కదా, ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఎందుకు తెలియకుండా వెళ్ళారంటే అమ్మకు బాధ ఉంది, ఏమో కూడా ఇబ్బంది అయితే నాకు కష్టం అక్క అనుకున్నాను. సరే దేవుడు సాయం చేస్తాడు, మీరు అక్కడే ఉండండి అని చెప్పారు. 8వ తారీఖు అక్టోబర్ 8వ తారీఖున వాక్యం చెప్తున్నాడు అన్న, ఎస్తేరు గురించి చెప్తున్నాడును. అక్కడ ఆ ఎస్తేరు సైలెంట్గా అక్కడే కూర్చున్నది అన్నాము. మేము బిల్లు కట్టమన్నప్పుడు కూడా అక్కడే కూర్చున్నాను. శంకర్ అన్న అవినాష్ అన్న వచ్చిందాక అక్కడే కూర్చున్నాను. ఆ రోజు ఎందుకో అప్పటికే నాది ఇన్సూరెన్స్ అయిపోయింది, ఒక 1 day ముందు అయిపోయింది. వాళ్ళు నన్ను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ 5 days వరకు మీకు 2 days వరకు మీకు పెంచుతున్నామండి, మీకు 40,000 వచ్చింది దాంట్లో ఇన్సూరెన్స్లో, ఇది వచ్చింది, అందులో 40,000తో మీకు ఒక 5,000 కూడా మీకు ఎక్స్ట్రా వచ్చింది. అది మేము ఏ హాస్పిటల్ నుంచి మీకు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే దేవుడు ప్రతి విషయాల్లో కృప చూపించుకొస్తుండు. మా అమ్మ విషయాల్లో బాధపడి అప్పటి వరకు చాలా బాధపడి ఉన్నాము. కానీ దేవుడు సాయం చేశాడు. ఎన్ని ఇబ్బందుల్లో నుంచి, ఇలాంటి ఇరుకుల్లో నుంచి దేవుడు అప్పుడు అన్నకు వచ్చాక చెప్పాక అన్నాడు, దేవుడు మీ పట్ల ఒకరోజు వాక్యం చెప్తుంటే అన్నాడును, 3,000 పేర్లు జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మీ లైఫ్ టైం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మా కోసం కూడా ఎన్నోసార్లు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా మాకు ప్రతి విషయాల్లో లైఫ్ టెంపుల్ ఎంతో సాయం చేసింది. ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు. అమ్మకు బాగాలేనప్పుడు అయితే నా లైఫ్ టెంపుల్ సంఘం అంతా, ప్రేయర్ వార్స్ అంతా నాతో ఉన్న ప్రతి ఒక్కరును, అవినాష్ అన్న కానీ, శంకర్ అన్న కానీ, సురేష్ అన్న కానీ, బెంజన్న కానీ, డేవిడ్ అన్న కానీ, ప్రతి ఒక్కరును, జేమ్స్ అన్న కానీ, సునీల్ అన్న కానీ, ఆనంద్ అన్న కానీ, ఇలా నాతో లైఫ్ టెంపుల్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఏం కాదులే అన్న అని ఎన్నోసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అయితే కొన్ని విషయాల్లో చాలా ఆర్థిక ఇబ్బంది అయింది. అన్న ప్రతిసారి అడుగుతూ ఉన్నా, ఎలా ఉన్నారు ఆర్థికంగా, ఎలా ఉన్నారు. ఒకసారి నేను అనుకుంటాను, అన్న కొన్ని డబ్బులు అయినా పర్లేదు, నేను కొంచెం భూమమ్మ నేను చేసుకుంటా అంటే, అలా వద్దు, ఎందుకనంటే నీ భవిష్యత్తు, నీ స్థితి నాకు తెలుసు. ఎందుకనంటే అలా నువ్వు డబ్బుల కోసం ఈరోజు నువ్వు డబ్బులు అమ్ముతావు, కానీ తర్వాత నువ్వు బయటకు వెళ్తే చాలా ఇబ్బంది పడతావు అని అక్క ఒకసారి గట్టిగా నన్ను గద్దించింది కూడా. అలాంటి చేయవద్దు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు చేసిన దాకా ఓపిక పట్టాలని. ఆ రోజు దేవుని మహాకృపను బట్టి ఎన్నో మేలు పొందాను నేను. అన్న ఇక్కడ లైఫ్ టెంపుల్లోకి వచ్చింది ఒకే ఒక విషయాల మీద ఇక్కడ నిలబడ్డాను నేను. ఎందుకనంటే అన్న వాక్యం మీద నిలబెడతాడు, దేవునికి దగ్గరగా చేస్తాడు. ఎలాంటి ఇబ్బందుల్లోనూ కూడా దేవుడు సహాయం చేస్తాడు. ప్రతిరోజు ఇక్కడికి లైఫ్ టెంపుల్లో వచ్చి ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే నా జాబ్ విషయాల్లో కూడా నేను ఊరు వెళ్ళిపోయి మా సార్ వల్ల కూడా అడిగాను నేను, ఆ మమ్మీకి బాగాలేదన్నప్పుడు. అప్పటి వరకు నువ్వు ఏదో ఒకసారి అవినాష్ అన్న నుండి ఒకసారి మెసేజ్ పెట్టన్నా, శంకర్ అన్న గిట్ల నుండి మెసేజ్ పెట్టండి అని చెప్తే నేను ఏమంటే మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే సార్ కూడా రిప్లై ఇచ్చాడును, అయ్యో మమ్మీకి ఇలా అయిందా, ఎంత అవుతుందంటే 6 lakhs అవుతుందన్న, యశోద హాస్పిటల్కి వెళ్ళాలి సార్ అన్నప్పుడును ఏమంటే సార్ కూడా రిప్లై ఇచ్చేసి, నేను ఇస్తానులే నువ్వు యశోద హాస్పిటల్కి వెళ్ళు అని అన్నాడు. అదే అన్నకు వచ్చి ఆశ్చర్యానికి వచ్చి చెప్తే, డబ్బుల కోసం కాదు, డబ్బులు వేసిన నథింగ్, నువ్వు బసవతారకి వెళ్ళు, అక్కడే దేవుడు సాయం చేస్తాడని చెప్పాడును. బసవతారకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక దేవుని మహాకృపను బట్టి అమ్మని ఈరోజు ఇలా సాక్ష్యం చెప్పుకోండి సహాయం చేసినందుకు దేవునికి ఆయన బంగారు పాదాలకు స్తోత్రం. మా కుటుంబం, నా ఫ్యామిలీ, ప్రతి ఒక్కరూ, మా అక్కలు, మా బావలు మా కోసం ఎంతో అన్ని విషయాలలో దేవుడు తోడున్నాడను. వాళ్ళు మా కోసం కన్నీటి ప్రార్థన చేశారును. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడంటే ఆయనకు నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ లైఫ్ టెంపుల్కి ఎప్పుడైనా నేను రుణపడి ఉంటాను. ప్రతి విషయాల్లో
ఒక తమ్మిలాగా అనుకుంటే సరి అన్న కూడా నన్ను ప్రతి విషయాల్లో కొడుకులాగా చూసుకుంటాడు ప్రతి విషయాలు. ఎందుకంటే దావీదు దగ్గర మెషిబోతు ఎలా ఉన్నాడో అలా మమ్మల్ని దీవించి ప్రతి విషయాల్లో ఆదుకున్నాడును. అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేశాడును. దేవుని మహాకృపను బట్టి ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అన్న దగ్గరికి ప్రేయర్ కోసం వచ్చాను. షాపు విషయమని ప్రేయర్ దగ్గరికి అన్న దగ్గరికి వస్తే అసలు అన్నతో నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. అన్న ముఖంలో ఆ తేజస్సును చూసి నేను ఏం మాట్లాడలేకపోయాను. ఆ రోజు షాపు విషయంలో ప్రార్థన చేసుకుంటుంటే అన్న అన్నాడు, అన్న ప్రేయర్ చేశాడు, నీకున్న నా ఎలర్జీ గురించి ఎప్పుడు 2020లో మేము చెప్పాము. నా హ్యాండ్స్ బాగాలేవన్నా, ఈ చేతులు తగ్గట్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదన్నా అని చెప్పాము. అప్పుడు అన్న ప్రతిరోజు ప్రేయర్ కార్డు మీద పెట్టి చేతులుంచి మేము ప్రార్థన చేస్తున్నామని ఒక సండే చెప్పాడు. ఆ మాట నేను విన్నాను. కానీ మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి ఆ రోజు షాపు విషయం ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన రోజు అన్న ఈ బిడ్డని స్వస్థపరిచయ్యా, ఉన్న చేతులకున్న ఎలర్జీ బట్టి నీకు వందనాలని అన్న ప్రార్థన ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. ఆ రోజు నీకు చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చి ఉన్నాయని ఆ రోజు నాకు వాగ్దానం ఇచ్చాడు అన్న. ఆ రోజు నా బర్త్డే, అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకోవడానికి వస్తే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థించి సిస్టర్ అని అన్నాడు. అన్న నా చేతుల గురించి ప్రార్థన చేస్తే అసలు నేను నమ్మలేదు. అసలు అన్న ఇన్ని ఏండ్లు ఇంకా గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. మేమన్నా మర్చిపోయాం కానీ అన్న మర్చిపోలేదని ఆ రోజు నేను ఇంటికి వెళ్ళగానే మా ఆయనకు చెప్పాను, నా భర్తకు చెప్పాను, అన్న నా కోసం ఇలా షాప్ గురించి అని వెళ్తే హ్యాండ్స్ గురించి నాకున్న ఎలర్జీ గురించి ప్రేయర్ చేశాడు. అన్న ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. ఆ సంఘం పట్ల ఇంతగానో అన్నకు ఇంతగానో గుర్తుపెట్టుకొని ఇంతగానో ప్రేరేపణ ఉండి దేవునిలో ఉండి అన్న ఎంతగానో సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తే నేను నమ్మలేదు. కానీ అన్న నా కోసం ప్రార్థన చేసినప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ నాకున్న చేతులకున్న ఎలర్జీ ఎప్పుడో తగ్గిపోయింది. అందరూ ప్రార్థన వల్ల ఎప్పుడో తగ్గిపోయింది. కానీ నేను అన్నకు చెప్పలేకపోయాను. ఎప్పుడు అత్తమ్మ గురించి వచ్చినప్పుడైనా చాలాసార్లు అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాము. కానీ ఒక్కరోజు కూడా నాకు స్వస్థత కలిగింది అని నేను అన్న లెక్క చెప్పిపోయాను. అందును బట్టి అన్నకు సారీ చెప్తున్నాను. అన్న దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మంచి బాడీని ఇచ్చాడు. నయమాన్ గురించి చెప్పాడు అన్న నయమాన్ గురించి చెప్పేటప్పుడు కూడా నేను ప్రేయర్ చేసుకున్నాను. మీకు విశ్వాసం ఉండాలి, నీకు విశ్వాసం ఉండి నువ్వు దేవుని దగ్గర పెనియేలు వలె దేవుని దగ్గర గోజాడితే నీకు స్వస్థత వస్తుందని ఎన్నోసార్లు చెప్పాడు అన్న. ఆ మాటను బట్టి కూడా నేను నైట్లు 3 గంటలకు అలా లేసి ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు అలా ప్రేయర్ చేసుకోవడం వల్ల, అన్న ప్రార్థన వల్ల, సంఘ ప్రార్థన వల్ల, అన్న సండే చెప్పే మెసేజ్ ఎంతో అద్భుతంగా వచ్చిన ప్రతి వారము ఏ ఒక్కరు కూడా సమృద్ధిగానే వెళ్తారు నాకు తెలిసి. ఎందుకంటే అంతగానో అందరి గురించి బైబుల్ గురించి మాత్రమే చెప్తాడు అన్న. బయట విషయాలు అసలు చెప్పాడు. బైబుల్లో ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చే అన్న మెసేజ్ ఇస్తూ అందరినీ బలపరుస్తాడు. అలాగే నేను కూడా ఎంతో బలపడ్డాను అన్న చెప్పే విషయాల్లో. నేను కూడా ఎంతోమంది ఊరు గురించి మోషే గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఊరు గురించి కూడా నాకు చాలా నచ్చింది అన్న మెసేజ్లో. అన్న ఎస్తేరు గురించి ప్రార్థన చేసేటప్పుడు ఎస్తేరు ఇజ్రాయేల్ ప్రజల గురించి వాళ్ళు ఉండాలి అని అంటే ప్రేయర్ చేయాలని అప్పుడు అన్న మెసేజ్ ఇచ్చేటప్పుడు నాకు బాగాలేదు. ఆ రోజు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాము. అయినప్పటికీ ఆ ప్రార్థన ఆ రోజు మేము సండే ఆ మెసేజ్ వల్లనే బయటికి హాస్పిటల్ నుంచి బయటికి రాగలిగాము. దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవునికి నా వందనములు. అలాగే ఆషేర్ అన్నకు కూడా నాకు వందనములు. ఫస్ట్ నేను యూట్యూబ్ ద్వారా అన్న వాక్యాన్ని విన్నాను. అన్న సాక్ష్యం విని నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు సాక్ష్యం ద్వారా ఇంత దేవుని కొరకు ఇంత కష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారా అని నేను ప్రే నేను ఉన్నాను. అలాంటప్పుడు
దేవుని వాక్యం ద్వారా ఆ రోజు ఎలాగ రావాలో, అన్న సాక్ష్యం విని ఎలాగ రావాలో నాకు అర్థం కాలేదు. అలాగే యూట్యూబ్ ద్వారా చూసినా సరే నాకు అర్థం కాలేదు. 2 వీక్స్ తర్వాత అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఫస్ట్ నేను ఒక్కదాన్నే వచ్చాను. ఒక్కదాన్నే వచ్చిన తర్వాత సూటిగా దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. హనీ అవుట్ ఆఫ్ ద రాక్ అనేసి నేను ఏదైతే సమస్యతో వచ్చానో దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడడం ప్రారంభించారు. అలాగే ఇంకొక వ్యక్తికి చెప్పినప్పుడు తను కూడా రావడం స్టార్ట్ చేసింది. ఒక్కదాన్నే ఫస్ట్ నేను వచ్చాను, కానీ దేవుడు 15 మందిగా నా ద్వారా రావడం జరిగింది. అలాగే మా అక్కకి ప్రెగ్నెంట్ టైంలో మూమెంట్స్ తెలియలేదనేసి మెడికల్ టీమ్కి అలాగే లైఫ్ టెంపుల్కి నేను పెట్టినప్పుడు దేవుడు నెక్స్ట్ డేయే మగబిడ్డని ఇచ్చాడు. ఏం ప్రమాదం లేకోకుండా అంతా మంచిగా జరిగింది. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన దేవదేవునికి నా వందనాలు. అలాగే ఆశీర్వాదానికి కూడా నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన ఆషేర్ బ్రదర్కి నా వందనాలు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. నా పేరు తేజస్విని. సో నేను లైఫ్ టెంపుల్కి 1 year నుంచి వస్తున్నానండి. బిఫోర్ కమింగ్ టు లైఫ్ టెంపుల్ నేను చాలా సర్చ్ చేశాను. ఒక 6-8 years మినిమం 2016లో నా మ్యారేజ్ అయిందండి. అప్పుడు నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో ఆ టైంలో నేను ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఐపీసీ అండి, అక్కడ విజయవాడలో. సో ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ తర్వాత నేను ఐపీసీ సంఘం కోసం సహవాసం కోసం ఎంతో వెతికాను. సో అలా చాలా చర్చెస్కి అలా నేను సెర్చ్ చేసి వెళ్ళడం జరిగింది. ఫైనల్లీ నేను ఒకటే ప్రేయర్ చేసి, నాకు ఒక మంచి సహవాసం ఇవ్వండి దేవా, నేను ఇన్ని చోట్లకి తిరగలేకపోతున్నాను. నా కుటుంబం, నా బిడ్డల భవిష్యత్తు కొరకు, నా కుటుంబ భవిష్యత్తు కొరకు నాకు ఒక మంచి బండపై కట్టబడిన సంఘంలో నా ఇల్లు కూడా ఉండునట్లుగా సహాయం చేయమని నేను ఎంతో అడిగానండి దేవుణ్ణి. మరి ఆ టైంలో లాస్ట్ ఇయర్ నేను ఫెబ్లో 2023 ఫెబ్లో నేను అంతా నా మేలుకే అనే సాంగ్ బిఫోర్ దట్ వినడం జరిగింది. సో ఆ సాంగ్ని బట్టి తర్వాత ఆషేర్ అనే టెస్టిమోనీ నేను వాచ్ చేశాను. అది వాచ్ చేసినప్పుడు నాకు దేవుడి నడిపింపు ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అన్నట్లుగా అనిపించింది. మా ఇంట్లో అందరితో డిస్కస్ చేసి, మరి మా హస్బెండ్తో, మా అత్తగారు వాళ్ళతో, లైక్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది సంఘానికి వెళ్ళడం కొరకు. మరి డిస్కస్ చేసి నేను సంఘానికి వచ్చాను. మరి అప్పుడు కూడా నేను ఒక 3-4 వీక్స్ దేవుని చిత్తమా కాదా ఇక్కడికి రావడం అనేసి నేను వెయిట్ చేశాను. పర్మనెంట్ మెంబర్షిప్ అయితే నేను తీసుకోలేదు, అప్పటికి కూడా వస్తూ వెళ్తూ ఉండేదాన్నే. కానీ సో ఫైనల్లీ తర్వాత ఎవ్రీ వీక్ నేను విన్న వాక్యం ఆ వారమంతా నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో పనిచేస్తూ ఉండేది. అప్పుడు నేను ఇంకా నిశ్చయించుకున్నాను, నేను నా ఇంటి వారు అనుకుని ఇక ఈ సంఘానికి మనం వెళ్దాము అనేసి అప్పుడు నేను ఒక 1-2 months తర్వాత మెంబర్షిప్ పర్మనెంట్ తీసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఈ సంఘానికి క్రమంగా రావడానికి దేవుడు నాకు కృప చూపిస్తున్నారు. మంచి జీవం కలిగినటువంటి సంఘములో నేను, నా కుటుంబం అంతా కూడా స్థాపించబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనులు ప్రతి వారం మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి, ప్రతిరోజు మా కొరకు చేస్తున్న ప్రార్థనలు, మరి సంఘమంతా మా కొరకు చేస్తున్న ప్రార్థనలు, మరి వీటన్నిటిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇలా ఎన్నో అపాయాలు దేవుడు తప్పిస్తూ ఎన్నో దీవెనలతో మరి నా ఇంటి వారందరికీ కూడా ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తూ కూడా నన్ను ఇంతవరకు నడిపించారు. ఇక ముందు కూడా నా కుటుంబం సంఘంలో స్థిరపరచబడాలని నేను కోరుకుంటూ దైవజనులకి, అలాగే సంఘం అంతటికి, మరి మీడియా బృందానికి, మరి వాలంటీర్స్కి అందరికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నేను ఫస్ట్ టైం లైఫ్ టెంపుల్కి 2023 మేలో వచ్చాను. నేను ఫస్ట్ టైం లైఫ్ టెంపుల్కి వచ్చినప్పుడు ఆశరణ చెప్పే వాక్యం నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను ఇంకా మళ్ళీ లైఫ్ టెంపుల్కి రావద్దని అనుకున్నాను. కానీ మళ్ళీ సెకండ్ టైం June 4, 2023 నేను అనుకోకుండా లైఫ్ టెంపుల్కి వచ్చాను. ఆ రోజు నేను వేరే ప్లేస్లో ఉండాలి, కానీ దేవుడు నేను ఆ రోజు రక్షించబడాలని ముందుగానే నిర్ణయించి నన్ను ఆ రోజు లైఫ్ టెంపుల్కి తీసుకొని వచ్చారు. ఆ రోజు ఆశరణ బాప్తిజం గురించి వాక్యం చెప్పారు.
లూకా 7:30 ద్వారా దేవుడు ఆ రోజు నాతో మాట్లాడారు. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఏది కూడా బాప్తిస్మంకు అడ్డంగా ఉండకూడదని, పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకోవాలని నాతో మాట్లాడారు. అప్పుడు నేను బాప్తిసం తీసుకుందామని డిసైడ్ అయ్యాను. 2023 లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో జూలై 8న నేను బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకున్నప్పటి నుండి నేను దేవునితో ప్రతిరోజు క్వైట్ టైంని కలిగి ఉండడం స్టార్ట్ చేశాను. ఎవ్రీడే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవారు. నేను ఆ టైంలో జాబ్ సెర్చ్ చేస్తున్నాను. అప్పుడు చాలా రిసెషన్ ఉండేది, చాలామంది జాబ్స్ పోయినాయి, మార్కెట్ డౌన్లో ఉండి జాబ్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. ఆ టైంలో నేను ఆల్రెడీ నోటీస్ పీరియడ్ ఎండింగ్లో ఉన్నాను. ఒక ఆఫర్ నాకు రావాల్సి ఉండేది, కానీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది ఆఫర్ రావడానికి, ఎప్పుడు వస్తుందో చెప్పలేము అని అన్నారు. అప్పుడు నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను. అంతకుముందు సండేనే దేవుడు నాతో మాట్లాడారు ఆశరణ వాక్యం ద్వారా. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు పరిస్థితులన్నీ వాగ్దానానికి అపోజిట్గా జరుగుతాయి. అయినా కూడా నువ్వు వాగ్దానం మీద, దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితం పట్ల నెరవేరుతుంది అని ఆశన చెప్పిన వాక్యాన్ని నేను నా లైఫ్కి అప్లై చేసుకున్నాను. ఆ రోజు ఈవినింగే వాళ్ళు నాకు కాల్ చేసి ఆఫర్ లెటర్ పంపించారు. అసలు జాబ్స్ లేని టైంలో దేవుడు ఊహించని విధంగా 120% హైక్ని నాకు ఇచ్చి ఒక మంచి కంపెనీలో జాబ్ని ఇచ్చారు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఆ తర్వాత కూడా జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను వర్క్ ఎలా చేయాలి అని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు క్వైట్ టైంలో యెషయా గ్రంథం ద్వారా నాతో మాట్లాడారు. యెషయా 28, 26, 29 నుండి వారి దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నారు. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అనే వాక్యం ద్వారా దేవుడు ఒకసారి నాతో మాట్లాడాడు. నా కోసం ఎంతో చేసిన దేవునికి నేను కూడా ఏదో ఇవ్వాలి, మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది. ఎలా అయినా దేవుని పని చేయాలి, ఇంతవరకు చేయలేకపోయాను అనిపించింది. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో, అసలు దేవునికి నేనేమి ఇవ్వగలను కూడా ఆ టైంలో నాకు తెలియదు. బట్ నాకైతే ఆశ అయితే బలంగా ఉంది. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా మాకు లైఫ్ టెంపుల్కి రావడం జరిగింది. ఇంకా వచ్చిన రోజు వాక్యం మాకు చాలా బాగా నచ్చింది. మేము మా ఫ్యామిలీ కూడా ఎవ్రీ వీక్ ఇక్కడికే రావాలని నిర్ణయించుకున్నాం. అలా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2023 నుండి మేము లైఫ్ టెంపుల్కి వస్తున్నాం. ఒక సండే యోవేల్ 2:25లో ఉన్న వాక్యం, పురుగులు తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇత్తును అనే వాక్యంతో దేవుడు ఆశీర్వాదం ద్వారా నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ వాక్యం నన్ను చాలా ధైర్యపరిచింది. ఎలా అంటే, ఇన్నాళ్ళు దేవుని కోసం ఏం చేయలేకపోయానే అనే బాధను ఆ వాక్యం నాలోంచి వెళ్ళగొట్టింది. అంటే అలా ధైర్యపరిచింది. అలాగే దేవుని కోసం ఏదో చేయాలని తపన పడుచున్న నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది. నా తండ్రి నా ద్వారా తన పనిని తప్పకుండా జరిగిస్తాడని నమ్మాను. దేవుని స్తుతించాను. ఇక ఆ కార్యం ఏంటో, ఎలా జరుగుతుందని, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తామో అలా దేవుని దగ్గర ప్రార్థిస్తూ అడిగాను. దేవుని స్తుతించాను. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి దేవుని ప్రార్థించడం జరిగింది. అలా ఉన్నప్పుడు ఆ వీక్లోనే యూట్యూబ్లో ఒక వాక్యం విన్నాను. ఆశీర్వాదం చెప్పింది, షమ్గరు నీ చేతిలో ఏముంది అనే వాక్యం అనమాట. వెంటనే నేను కూడా ఆలోచించాను, దేవా నా దగ్గర ఏముంది, నా దగ్గర నీకు ఉపయోగపడేది అసలు ఏముంది, నేను నీకోసం చేయగలిగేటి ఏముంది అని దేవుని అడిగాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే నాకు లోపలనే ఒక వాక్యం తట్టిందనమాట. శ్రేష్టమైన కీర్తన నేను నోట ఉంచెదను అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను చాలా సంతోషంగా ఇంక వెంటనే ఏం ఆలోచించలేదు. దేవానికి స్తోత్రం, అయితే త్వరగా రాయమని కలంబరి నా చేయండి అని మాత్రం ప్రార్థించాను. చాలా సంతోషంతో వెంటనే శ్రేష్టమైన కీర్తన నేను నోట ఉంచెదను అని అనగానే నేను ఇలా అడగడం జరిగిందనమాట.
అలా దేవుడు ఖచ్చితంగా ఏదో తన పనిని అయితే నాలో జరిగిస్తాడనే ఒక గ్రహింపు జరిగింది. అలా ఒక సాంగ్ ద్వారా మనం దేవుని పరిచయం చేయొచ్చు అనే ఆలోచన కూడా కలిగింది. బట్ నాకైతే ఏ విధమైన సంగీతం లేదా భాష పరిజ్ఞానం లాంటివి ఏం లేవండి. కానీ ఎన్నిక లేకున్నా అర్హత లేని వారి ద్వారా కూడా తన కార్యం జరిగించడానికి మన దేవుడు సమర్థుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనే వాక్యం ద్వారా దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు. ఆ వాక్యం నాకు అవును, దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మగలిగేలా చేసింది. అలా ఎవ్రీడే నాతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన ఒక సబ్జెక్ట్ నుంచి ఆ సారాంశాన్ని, లేకపోతే నా జీవితంలో నాకు జరిగిన సంఘటనలు, ఎదురయ్యే విషయాల్లో దేవుడు నాకు ఇచ్చే సమాధానాల నుంచి వచ్చే మాటలను తీసుకొని ప్రార్థనలో అలానే దేవుడు కృపను బట్టి నాకు వచ్చే ఒక ట్యూన్తో మాటలను చేర్చుతూ ఉండగా అలా ఒక సాంగ్ తయారయ్యేదనమాట. అలా ఆ సాంగ్ ఫుల్ అంతా మొత్తం కంప్లీట్ అయ్యాక చూస్తే చాలా ఆశ్చర్యం, ఆనందం అనిపించేవి. ఎలా అంటే దేవునితో మనం సహవాసం చేస్తూ ఒక పొందుకోవడం అనేది చాలా అందమైన అనుభూతిగా ఉందన్నమాట. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా దానంత గొప్పది, అంత ఆనందం కలిగేది. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఇలా నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆత్మీయ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా పంటను తినివేసిన పురుగుల బారి నుండి దేవుడు నన్ను ఇక్కడ రక్షించాడు. అది లైఫ్ టెంపుల్కి రావడం ద్వారా, దేవుడు నాకు ఇక్కడ ఈ వాక్యాన్ని అందించడం ద్వారా ఇది జరిగిందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే బీడు బారిపోయిన ఆత్మీయ జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చడానికే నా తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఎంచుకున్న ప్లేస్ ఈ లైఫ్ టెంపుల్ అని అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే వాక్యం అయ్యాక లాస్ట్లో ఆశీర్వాదం ఒక మాట చెప్తూ ఉంటారు, అంటే ప్రార్థనలు చేస్తారు, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి ప్రభు అని. అది నాకు ఆ మాట చాలా ఇష్టం. నేను కంప్లీట్గా నమ్ముతాను అనమాట. అవును, ఇప్పుడున్న వాక్యం దేవుడు ఇలా నీరు కట్టి ఫలింప చేస్తున్నట్టు అదంతా నాకు నేనే ఇంకా ఇమాజిన్ చేసుకొని మరీ విశ్వసిస్తాను అనమాట. అది నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ వర్డ్. అలా దేవుడు ఎవ్రీడే కూడా విన్న వాక్యాన్ని నాలో ఫలింప చేస్తున్నారు. అలాగే నాలోనే కాదు, మొత్తం నా కుటుంబంలో కూడా ఒక మంచి మార్పు కలిగింది. దేవుని పట్ల ఒక మంచి ఆసక్తి ఉంది. ఎలా అంటే ఫస్ట్ డే మేము లాస్ట్ ఇయర్లో విన్నప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు ఎంత ఆసక్తి అయితే, ఎంత ఆనందం అయితే కలిగిందో, అలాగే ఎవ్రీ వీక్ లాస్ట్ వీక్ వరకు కూడా మాకు ఆ ఆసక్తి అనేది తగ్గిపోలేదు. దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవాలని ఆ ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అలాగే మా ఇంట్లో దేవుడు ఎవరెవరితో ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే వాక్యం గురించి కూడా సంభాషించుకోవడం ఇలా జరుగుతూ వస్తుందన్నమాట. ఇంతగా దేవుడు మా ఆత్మీయ జీవితాలని ఆశీర్వదించడానికి కారణం మన దైవ సేవకుని పరిచర్య మరియు ప్రార్థన అని నమ్ముచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అండ్ ఇప్పుడు నా ఆత్మీయ స్థితి ఒకప్పటి లాస్ట్ ఇయర్లో నేను పడిన బాధ ఇప్పుడు సంతోషంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని పని చేస్తున్నాను అని ధైర్యంగా, సంతోషంగా చెప్పగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. 2023 మే నుంచి ఇప్పటి వరకు దేవుడు నాకు 50 సాంగ్స్ రాయగల కృపనిచ్చాడు. అది కూడా దేవుని నుండి పొందుకునే ధన్యతను నా ప్రభువు నాకు ఇచ్చాడు. ఇదే నా సాక్ష్యం. ఇలా 50 సాంగ్స్ అండ్ లిరిక్స్ అండ్ ట్యూన్స్ కూడా దానికి నిదర్శనంగా, ప్రత్యక్ష సాక్ష్యంగా నా దగ్గర ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక శరీరానికి వచ్చే ఒక జబ్బు నయమైనప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం కదా. మరి అంతకంటే విలువైన మన ఆత్మీయ జీవితం ఫలభరితమైందంటే, ఒక నీరసపడిపోయిన ఒక స్థితి నుంచి ఒక ఉద్యోగకరమైన ఒక పరిస్థితిలోకి వచ్చిందంటే అది ఇంకా చాలా సంతోషించాలి విషయం కదా. సో ఆ ఆనందాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అనమాట. నిజంగా ఇటు ధన్యతని, ఇటు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన నా దేవునికి వేవేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన కోసం కూడా ఎవ్రీ సండే ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యం చెప్పడానికి సిద్ధమై దేవుడు అందించే వనరుల్ని మనకు పంచుతున్న మన దైవ సేవకుల ఆశీర్వాదానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు